అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారా? అయితే ఇది చాలా ముఖ్యమైన సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. అసలిందులో ఏముంది, మనకు ఎలాంటి అవకాశాలున్నాయి, ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రండి మొదలు పెడదాం. చూడండి, 10,000కు పైగా ఉద్యోగాలు. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది యువత ఆశ. వాళ్ల కలల్ని నిజం చేసే ఒక భారీ అవకాశమిది. రాబోయే ఉగాది పండుగకి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఒక తీపి కబురు అందించింది. కొత్త సంవత్సరంతో పాటు ఒక కొత్త ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభించే అవకాశమిది. అందుకే దీన్ని ఉగాది కానుక అంటున్నారు. సరే, మరి ఈ ప్రకటన మనం ముందుంచిన ఈ గొప్ప అవకాశమేంటో, దాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. ఈ సమాచారమంతా గాలివార్తలు కాదు, నేరుగా అధికారిక ప్రకటనల నుంచే, ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే ఈ వివరాలన్నీ మనమిప్పుడు తెలుసుకుంటున్నాం. అసలు విషయమేంటంటే, దాదాపు 60 వేర్వేరు డిపార్ట్మెంట్లల్లో 10,000కు పైగా పోస్టులు. అంటే ఎడ్యుకేషన్, పోలీస్, రెవెన్యూ ఇలా ఒకటా రెండా చాలా విభాగాల్లో అవకాశాలు రాబోతున్నాయన్నమాట. చదివిన చదివి ఏదైనా సరే దానికి తగ్గ ఉద్యోగం ఇక్కడ దొరికే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రైట్. ఇప్పుడు అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలున్నాయనే బిగ్ పిక్చర్ చూద్దాం. దీన్ని బట్టి ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలో ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఈ పట్టికను ఒకసారి జాగ్రత్తగా చూడండి. టీచర్ పోస్టుల దగ్గర్నుంచి ఇంజనీర్ల వరకు, గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఉన్నత స్థాయి అధికారుల నుంచి పోలీసుద్యోగాల వరకు రకరకాల అవకాశాలున్నాయి. దీన్ని బట్టి ఎవరి ఆసక్తికి, అర్హతకు తగ్గట్టు వాళ్లు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. సరే, ఈ లిస్ట్ అంతా చూశాం కదా. ఇప్పుడు ఇందులో మేజర్ రిక్రూట్మెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయో, అంటే సింహభాగం ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నాయో కాస్త లోతుగా చూద్దాం. ఎందుకంటే అక్కడే అసలైన అవకాశాలు దాగి ఉన్నాయి. వావ్! ఒక్క స్కూల్ మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విభాగంలోనే 3,000కు పైగా పోస్టులు. టీచింగ్ వృత్తిని ఇష్టపడే వాళ్లకి ఇది నిజంగా ఒక పండగలాంటి వార్త. ఇంత పెద్ద సంఖ్యలో టీచర్ పోస్టులు రావడం చాలా అరుదు. అలాగే శాంతి భద్రతల విభాగంలో కూడా అంతే. హోం డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 3,000కు పైగా ఖాళీలున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ లాంటి గౌరవప్రదమైన ఉద్యోగాల ద్వారా సమాజానికి సేవ చేయాలనుకునేవారికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. ఇక ఉన్నత విద్య విషయానికొస్తే యూనివర్సిటీలో కూడా చాలా ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఏకంగా 1,500 పోస్టులు. రీసెర్చ్, లెక్చరింగ్ మీద ప్యాషనున్న వాళ్లకు ఇది చాలా చాలా ముఖ్యమైన అప్డేట్. ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే గ్రూప్ సర్వీసుల సంగతి చూద్దాం. రాష్ట్ర పరిపాలనలో భాగం కావాలనుకునే వారికి ఇవి కలల ఉద్యోగాలు. చూడండి, గ్రూప్ 1లో 101 పోస్టులు, ఇక గ్రూప్ 2లో అయితే 500కు పైగా పోస్టులు. ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది? ఓకే, అవకాశాలు ఏంటో చూసాం. ఏ డిపార్ట్మెంట్లో ఎన్నున్నాయో చూసాం. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, అసలీ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆ టైంలైన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రిపరేషన్ మొదలుపెట్టాలంటే మనమందరం మన క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సిన ఆ ఒక్క ముఖ్యమైన తేదీ ఏంటి? అదేంటో తెలిస్తేనే కదా మన ప్రణాళిక మొదలయ్యేది. ఆ తేదీ మరేదో కాదు, మన తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది. అవును, ఉగాది పండుగ రోజే పూర్తి వివరాలతో కూడిన అఫీషియల్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాబోతోంది. సో అందరూ ఆ రోజు కోసం సిద్ధంగా ఉండండి. చూశారు కదా, ఒక అద్భుతమైన అవకాశం మన కళ్ల ముందుంది. సరైన సమాచారం కూడా సరైన టైంకే అందింది. ఇంకా ఆలస్యం చేయడానికి అస్సలు సమయం లేదు. ఇప్పట్నుంచే, ఈ క్షణం నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. మీ ప్రణాళిక, మీ కష్టం మిమ్మల్ని తప్పకుండా విజయతీరాలకు చేర్చుతాయి. ఆల్ ది వెరీ బెస్ట్.